హాయ్ అండి, అందరికి నమస్తే. ఈ రోజు ఇబ్రహీంపట్నం రావడం జరిగిందండి. తమ్ముడు వచ్చేసి బాబాయ్, చిన్న బాబాయ్ కొడుకు అండి. మా నాన్నతో పాటు ముగ్గురు అన్నములండి. చిన్న బాబాయ్ కొడుకు రమేష్ అనమాట. హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఇక్కడ పనిచేస్తారు 3వ బెటాలియన్లో. నూతన గృహప్రవేశం ఉందన్న అన్న వదిన అంటే మేము ఈ రోజు రావడం జరిగిందండి. మరి ఇల్లు చూపిస్తానండి. రమేష్ వాళ్ళ బ్రదర్ అండి, వంశీ అనమాట. మా చిన్న బాబాయ్ కొడుకు, రెండో వాడు లారీ డ్రైవర్ అండి. లారీ డ్రైవర్ అంటే రథసారథండి. దేశానికి కూడా మరి ఆర్థిక వ్యవస్థలు వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. రవాణా వ్యవస్థలో ఒక చోటు నుంచి ఒక చోటుకి మరి సరుకులు తీసుకోవడం కానీ ఇంకేదైనా కానీ మొత్తం లారీ డ్రైవర్ గా తన సేవలు కొనసాగిస్తారండి. ఒక హెడ్ కానిస్టేబుల్ బాబాయ్ కొడుకు, ఒక డ్రైవర్ అండి. థ్యాంక్ యూ. ఇల్లు అయితే చూపిస్తారండి. మరి థ్యాంక్ యూ. మా చెల్లెలండి, రమేష్ బ్రదర్ తో పాటుగా ఒక చిన్న చెల్లెండి. 2 అన్నములు, ఒక చెల్లెని అనమాట. మా బాబాయ్ చిన్న కూతురు. మరి ఇల్లు కృష్ణా జిల్లా అండి, ములపాడు నుంచి రావడం జరిగింది. అన్న ఎన్టీఆర్ జిల్లా. వీడు వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అంటే సైదులో. వీడు సంగీతంలో గొప్ప కళాకారుడు అండి. వీళ్ళు అందవేసిన చెయ్యి మా మేనత్త కొడుకే, సొంత మేనత్త కొడుకే. ఎందుకంటే వాడు హార్మోనియం, కిలారెంట్ అన్ని వంచుతుంది. హార్మోనియం మొత్తం కూడా వాళ్ళ నుంచి మేము కూడా సంగీతం నేర్చుకున్నాం. కొద్ది గొప్ప వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాతగారు సంగీత విద్వాంసులు అక్కడ కృష్ణా జిల్లాలో. మరి మేము కూడా నేర్చుకోవడం జరిగింది. వీడు వచ్చేసి మా అక్క కొడుకు అండి, రాజశేఖర్. అక్కడ హుజునర్లో స్కూల్లో పనిచేస్తారండి లెక్చరర్గా. వారి యొక్క సతీమణి బిడ్డ గారి భార్య, రాజశేఖర్ భార్య అండి. వాళ్ళ పాప నిద్రపోతుంది పాపం. ఓకే అండి, ఇది ఒక చిరకాలం, ఇది ఒక స్వప్నం అండి. ఇక్కడ రావడం కూడా మరి మా బంధువులందరూ కూడా ఒక్కసారి కలుసుకోవడం జరిగింది. సంతోషం. వచ్చేసి మా మేనత్త బిడ్డగా మా మేనత్త బిడ్డ, రెండో బిడ్డ చిన్నమని హస్బెండ్. థ్యాంక్ యూ. ఇక్కడ అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కళాకారులు మొత్తం కూడా. ఇది వచ్చేసి బామ్మర్ది కదా, బామ్మర్ది, ఈయన కూడా బామ్మర్ది. మరదలు గారు అందరూ రావడం జరిగింది. ఇది బొమ్మ.